అంటే క్రిస్టియన్ ఓట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు ఈ మొత్తము మొన్న గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి విషయంలో బ్రదర్ అనిల్ కనీసం కాంగ్రెస్ కండవ కప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదండి. వాస్తవంగా ఆయన ఏదో మరి క్రైస్తవ మిషనరీకి సంబంధించి నడుపుతారు కాబట్టి నేను పార్టీలో లేనని అనొచ్చు. మీరు షర్మిల తెలంగాణలో ప్రకటన చేశారు, మీ వచ్చే ఎన్నికల్లో అనిల్ అదే విధంగా విజయం కూడా నాతో పాటు పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ముందు ప్రకటించారు. వాళ్ళందరూ జనం కోరుకుంటున్నారు అనేటువంటి విధంగా. తర్వాత ఏడుకో డిపాజిట్ రావున్న తర్వాత వాళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలాగా అసలుకి ముందుకు రానటువంటి పరిస్థితిలో షర్మిలను ముందుకు నెట్టారు. ఒకటి మాత్రం నిజం, తిరుపతి రావు గారు ఒక దశ దిశ లేనటువంటి విధంగా షర్మిల ఈ బాణం ఎట్లా నడుస్తుందో నేను అనుకుంటున్నాను. షర్మిల ఒక ట్రాక్ తప్పి ప్రయాణం చేస్తున్నారేమో మాత్రం నాకు స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు షర్మిలకి విజయం కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. స్పష్టంగా నాకు తెలిసైతే నేను నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా కొంతమంది విన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త కుటుంబాన్ని నష్టపరిచిందని షర్మిల మాట్లాడారు, విజయం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడారు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ జైల్లో పెట్టించినటువంటిది కాంగ్రెస్ పార్టీని అందరూ మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ఒక రకంగా విజయం లాంటి వాళ్ళు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇందాక వెంకటరెడ్డి గారు ఏదో అనుమానం వ్యక్తం చేశారు, కానీ నేను అనుకుంటున్నాను విజయం అయితే మాత్రం షర్మిల వెనకాల వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనుకున్నా. వెళ్లే పరిస్థితి ఉంటే మొన్న ఢిల్లీకే వెళ్ళి ఆవిడ ఆల్రెడీ తెలంగాణ అంతా తిరిగారు కదా షర్మిలతో పాటు. షర్మిల వెనకాల నేను ఉంటానని కూడా చెప్పారు. అలాంటి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆవిడ ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితిలో లోటస్ ఫండ్ లోని ఉండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి షర్మిల వెనకాల కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటువంటి పరిస్థితిలో విజయం లేదు, సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. విజయ్ కుమార్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు, మిగతా వాళ్ళతో సంప్రదింపులు ఇవి కూడా జరుపుతున్నారా? అసలు మళ్ళీ పాత రోజు కానీ లేదా ఒక పర్సంటేజ్ సుమారు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు నిన్న తిరుమల గారు మీటింగ్ లో మాట చెప్పారు, రేపు 23వ తారీఖు నుంచి జిల్లాల పర్యటన ఈ నెల 31వ తారీఖు దాకా ఉంది, జాయినింగ్స్ కూడా మేము అక్కడే జిల్లాల్లోనే పెట్టుకుంటామని చెప్పి అన్నారు. అంటే మాకు డేటా లేకుండానే షర్మిలమ్మ గారు ఆ మాట చెప్పరు కదా. ఖచ్చితంగా వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేరుతున్నారు మీ దగ్గరికి? లేదండి.